నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ధర్మస్థలి అంశం ఇటకేలకు ఒక స్పాట్ లో 13th స్పాట్ లో 8 శవాలకి సంబంధించిన కళేబరాలు దొరికాయి అనే వార్త ఇప్పుడు హల్చల్ 13 స్పాట్స్ ఆల్రెడీ వెతకడం అనేది జరుగుతూనే ఉంది. ప్రతి స్పాట్ లో కూడా కొన్ని అంటే చాలా నామమాత్రంగానే దొరకటం చేత ఈ కేసు బయట రావడానికి ఎవరైతే బయటకు వచ్చి చెప్పాడో అతనికి స్థిమితం లేదు అని చెప్పి అతని మీద రకరకాల అభియోగాలు వేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేసేసారు. టికెల్కి ఇప్పుడు 13th స్పాట్ లో 8 శవాలు కనపడ్డాయి అని చెప్పి ధర్మస్థలి అంశంలో ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తోంది. దీని గురించి మీ ఒపీనియన్? ఇప్పుడు మొదటి నుంచి ఊహించినట్లుగానే ధర్మస్థలి విషయంలో ఏమీ జరగకోకుండా వచ్చిన కంప్లైంట్ అయితే కాదు. ఏదో జరిగింది. ఆ ఏదో ఏంటి అనేది ఒక చిక్కుముడిగానే ఉంది. ఇప్పుడు పద్మలత అన్న ఆవిడ ఒక ఆమె చనిపోయింది, ఇంకొక టీచర్ చనిపోయింది, సౌజన్య చనిపోయింది. ఇప్పుడు మిగతా వాళ్ళ చాలా పోలీస్ స్టేషన్స్లో చాలా మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఈ ముగ్గురు అయితే లైవ్ ఎగ్జాంపుల్స్. పైగా ఇందులో ఇద్దరు ఆ ధర్మస్థలికి సంబంధించిన కాలేజీలోనే చదివే పిల్లలు, పియూసీ చదువుతున్న వాళ్ళు. ఇట్లా అంటే ఇది ఎలా ఉందంటే అందినట్టే అందుతుంది, చిక్కినట్టే చిక్కుతుంది, పాదరసంలాగా జారిపోతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అవును, ఇప్పుడు 50 ఏళ్ల నుంచి జరుగుతున్న వికృత చేష్ట ఇది. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఎవరికి ఒక అంతుపట్టని విషయం. ఇప్పుడు కొంతమంది ధైర్యంగా పోరాడితేనేమో వాళ్ళు చాలా పోగొట్టుకున్నారు. సరే పోని వదిలేద్దామని వదిలేస్తేనేమో అంతు పొంతు లేకోకుండా సాగుతుంది ఈ వ్యవహారం. ఈ పరిస్థితుల్లో బాగా గట్టిగా పోరాడింది సౌజన్యకి సంబంధించి ఫ్యామిలీ కాదు కానీ విశ్వ హిందూ పరిషత్ అతను పోరాటం చేశాడు. జస్టిస్ ఫర్ సౌజన్య అని చెప్పి దేశవ్యాప్తంగా దాని గురించి మాట్లాడుకున్నారు. ఒకప్పుడు మర్చిపోతాం మనం, మామూలుగా మనకున్న జబ్బే అది, మతిమరుపు. నిన్న జరిగింది వాళ్ళు గుర్తుపెట్టుకోము, ఎప్పుడో జరిగింది ఎందుకు గుర్తుపెట్టుకుంటాము. సరే అది అయిపోయిన తర్వాత ఇంకొక ఆమె ఆ కాలేజీకి వెళ్ళిన అమ్మాయి గురించి వాళ్ళ ఫాదరు చాలా ఫైట్ చేశాడు. వాళ్ళ ఫాదరు కమ్యూనిస్ట్ లీడర్ అక్కడ. అయితే ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి ఇదంతా చేస్తున్నాడు, అతనికి భక్తి లేదు కాబట్టి కావాలని ఇదంతా చేస్తున్నాడు అని అతని మీద చాలా అవాకులు చవాకులు పేలారు. కానీ తీరా చూస్తే ఇంక వేరే కేసులు కూడా వచ్చినాయి. ఆయనకి కూడా చాలా ప్రజాబలం ఉండింది. ఆయన అసలు అక్కడ సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్న మనిషి కూడా అతన్ని కుంగదీయడం కోసమే, అతన్ని రాజకీయాల్లో లేకుండా చేయడం కోసమే అతని కూతురు మీద కక్ష తీర్చుకున్నారు వాళ్ళు. ఈ విధంగా అంటే ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. ఇదంతా చరిత్ర. ఇప్పుడు ప్రస్తుతం ఒక అతను వచ్చి చెప్పాడు ఇట్లా అని. అయితే మరి అనన్య పాండే తల్లి కూడా అలాగే పోరాటం చేస్తుంది కదా. ఇప్పుడు ఆవిడ వచ్చింది. అప్పట్లో ఆవిడ సిబిఐలో ఉద్యోగి. అప్పుడు కొంచెం ఓపికగా ఉంది. ఒక రకంగా వీళ్ళు కొట్టిన దెబ్బలకి ఆమె దాదాపు కోలుకోవటానికి చాలా రోజులు అయినా కానీ ఆమె ధైర్యంతో ఈ రోజుకి పోరాడుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి మళ్ళీ వచ్చింది ఆవిడ. ఇప్పుడు ఆవిడని చూస్తే ఎలా ఉందంటే ముసలి ఆవిడ అయిపోయింది పాపం. ఆమె ఏమడుగుతుంది అంటే, నేను బ్రాహ్మణ సాంప్రదాయానికి సంబంధించిన దాన్ని, నా కూతురు హస్తికలు ఇస్తే నేను శ్రాద్ధకర్మలు చేసుకుంటాను అని అడుగుతుంది. ఆమె అడుగుతుంది ఏంటి, ఎవరు చేశారో వాళ్ళని శిక్షించండి అని కానీ, లేకపోతే ఇంకొకటి అని కానీ ఇంకొకటి కానీ అడగట్లా. నా కూతురు హస్తికలు ఇప్పించండి అని అడుగుతుంది. అది ఒక కనీసమైన హక్కు. అసలు అది గుర్తించే పరిస్థితి ఉంటుందా? అస్సలు లేదు, అస్సలు లేదు. బండబారిపోయారు వీళ్ళ చర్మాలు. వీళ్ళు దున్నపోతులు కూడా ఎంతో కొంత స్పర్శ జ్ఞానం ఉంటుంది వీళ్ళకి, అది కూడా వదిలేశారు. అయితే ఇప్పుడు ఈయన వచ్చాడు కదా, ఒక ఆయన పారిశుద్ధ్య కార్మికుడు వచ్చాడు కదా, వచ్చి చెప్తే వీళ్ళు అసలు తవ్వకాలు జరపడానికి కూడా చాలా మేనమేషాలు లెక్కేశారు. అంటే తవ్వాలా వద్దా, అసలు అతను ఇచ్చిన కంప్లైంట్ని తీసుకోవాలా వద్దా, ఇలా రకరకాలుగా
వాళ్ళు ఆలోచిస్తూ చివరికి ఎట్లా అయితే అతను చూపించిన 13 స్పాట్లలో తవ్వకాలు చేయడానికి సిద్ధపడ్డారు, మొదలెట్టారు. అయితే అక్కడక్కడ కొన్ని ఎముకలు, కొన్ని పుర్రెలు, ఇట్లా కొన్ని అవశేషాలు దొరికినాయి. ఒక చోట ఒక 3 శవాలు దొరికినాయి, అంటే 3 అస్థిపంజరాలు దొరికినాయి అన్నారు. ఇక చివరికి వచ్చేసరికి 13వ స్పాట్ దగ్గరికి వచ్చేసరికి 8 శవాలు, 8 అస్థిపంజరాలు దొరికినాయి అని చెప్పి చెప్తున్నారు. ఏదైనా ఇది కల్పిత కాదు, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చెయ్యగలిగే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు అనేది కర్ణాటకలో ఎవరిని అడిగినా చెప్తారు, ధర్మస్థలి మేనేజ్మెంటే అని చెప్తారు. ఆ ధర్మస్థలి మేనేజ్మెంట్ మీద ఈ రోజుకి కేసు ఎందుకు బుక్ కాలేదు? అన్ని పొలిటికల్ పార్టీలు వాళ్ళ వెనకే ఉన్నారు. ఈ రోజుకి నేషనల్ ఉమెన్ కమిషను ఈ రోజుకి మాట్లాడట్లా, అసలు నోరు విప్పట్లే. అసలు ఈ అంశం మీద ఇప్పటి వరకు మాట్లాడలే. అంటే ఎంత మామూలుగా అయితే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అదే ఆ చేసిన వాళ్ళు కానీ ఏ కాంగ్రెస్ వాళ్ళు అయ్యుంటే గనక వాళ్ళు అసలు మొత్తం ఇక్కడ ఒక బ్రాంచ్ ఆఫీస్ పెట్టేసేవాళ్ళు, ఉమెన్ కమిషన్ వాళ్ళు పెట్టేసి వీళ్ళంతా చూసేవాళ్ళు. ఇది అటు తిరిగి అటు తిరిగి బీజేపీ మెడకు చుట్టుకుంటది అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఆ ధర్మస్థల ట్రస్టీ బీజేపీ ఎంపీ, మరి అతను మేనేజ్ చేయకుండా ఉంటాడా? ఎన్నో సంవత్సరాలు ఆ ఊరికి పోలీస్ స్టేషన్ లేకుండా మేనేజ్ చేశాడు. పోలీస్ స్టేషన్ అంటూ ఉంటే ప్రతోడు పోలీస్ స్టేషన్కి పరిగెడతాడు, కంప్లైంట్ పెడతాడు. ఒక ఆఫీసర్ కాదు ఒక ఆఫీసర్ అయినా సిన్సియర్గా ఉండి ఏదో ఒకటి చేయాలని, ఏదో ఒకటి కెలకాలని చూస్తే మన బండారం బయటపడుతుంది అని. అంటే వాళ్ళు ఎంత మేనేజ్ చేసినా పాపం పండే రోజు వచ్చేసరికి పండి తీరుతుంది. ఇప్పటికి పాపం పండిందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కానీ శిక్ష పడుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా వీళ్ళకి? అంటే ఒకటి, అసలు కేసే పట్టకపోతే శిక్ష ఎక్కడి నుంచి పడుతుంది? ఏదైనా ప్రజల్లో నుంచి రావాలి, ప్రజల పోరాటాల్లో నుంచి రావాలి. ఇప్పుడు మనకి ఏవైనా చట్టాలు వచ్చినాయి అంటే, ఏవైనా కొన్ని మంచి తీర్పులు వచ్చినాయి అంటే పోరాటాల వల్లే వచ్చినాయి. మామూలుగా రాజకీయ నాయకులు, పలుకుబడి లేని వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళకి శిక్షలు పడతాయి. ఇప్పుడు మీరు చెంచల్గూడ జైలుకి వెళ్ళి ఓ రికార్డు బయటికి దిగింది. ఆ రికార్డులో చూస్తే ఆర్థిక నేరాల్లోనే డబ్బులున్న వాళ్ళు జైల్లో ఉంటారు. మిగతా అన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. లేదు అనుకుంటే గనక పై కులాల వాళ్ళల్లో కూడా డబ్బు లేని వాళ్ళు మాత్రమే జైల్లో వాళ్ళకి శిక్షలు పడతాయి తప్పితే, సెంటెన్స్ వస్తుంది తప్పితే, వాళ్ళకి వెర్డిక్ట్ ఇస్తారు తప్పితే డబ్బులున్న వాళ్ళకి ఎవ్వరికి వెర్డిక్ట్ రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే కింద కోర్టులో తీర్పు వస్తుంది, ఈ తీర్పు మనకు అనుకూలంగా లేదు, పై కోర్టుకి వెళ్తారు, పై కోర్టులో కూడా అనుకూలంగా రాలేదు, సుప్రీంకోర్టులో వేస్తారు. సుప్రీంకోర్టులో వేస్తే ఎప్పటికి రావాలి బెంచ్ మీదకి? ఈ లోపు వీడికి పెళ్లిళ్ళు అయిపోతాయి, వీడికి పిల్లలు పుట్టేస్తారు, వాడి పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అవుతాయి. అయిపోయింది లైఫ్, అయిపోయింది. డబ్బులు, అందుకే చాలా మంది డబ్బు ఉండాలి అనుకునేది ఇందుకే. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు, కొండ మీద కోతిని తీసుకురావచ్చు. బట్ నేచర్ అనేది ఒకటి ఖచ్చితంగా చూస్తూ ఉంటుంది, అది ఊరుకోదు. ఎవరు ఊరుకున్నా ఊరుకోకపోయినా నేచర్ ఈజ్ ఆల్వేస్. అవును, ఇప్పుడు అక్కడ ప్రకృతే చూసిందని అనుకోవాలి. పైగా ఇంకొకటి ఏంటంటే నదిలోకి విసిరేశారు అని కూడా మాట్లాడుతున్నారు. నది కూడా డీకంపోజ్ చేసేస్తుంది, ఆ వాటర్ కి డీకంపోజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ నదిలోకి విసిరేసిన తర్వాత ఎందుకుంటదండి? నదిలో ఎక్కడైనా ఎత్తుకుతారు, ఇంకెక్కడ సముద్రంలోకి ఎప్పుడో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక 7-8 నెలల క్రితం ఒక అమ్మాయి కనిపించకుండా పోతే కంప్లైంట్ ఇస్తే తేలింది ఏంటి అంటే, ఆ అమ్మాయి మైనరు, ఇంకొక 3 మైనర్లు కలిసి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. ఆ చేసే ప్రాసెస్లో అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోతే ఏం చేశారు అంటే, చచ్చిపోయాక అప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు ఇట్లా జరిగింది అని. మీరు గమ్మున ఉండండి, మేము చూసుకుంటామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా, పిల్లలకైతే ఐడియా వచ్చేది కాదు, వీళ్ళు ఆ అమ్మాయికి ఒక పెద్ద బండరాయి కట్టి నదిలో పడేశారు. పైకి తేలదు కదా శవం, ఇంకెక్కడ దొరికేది? ఈ రోజుకి ఎవరైనా విమర్శించాలి ప్రభుత్వాన్ని అంటే ఏం మాట్లాడతారు అంటే, ఈ రోజుకి మీరు శవాన్ని పట్టుకోలేదు అంటారు. ఎట్లా పోలీసులకి ఏమైనా 3వ నేత్రం ఉందా చూడ్డానికి? లేదంటే వాళ్ళకి ఏమన్నా
స్పెషల్ పవర్స్ ఏముంటాయి? మనుషులే కదా. ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా exactly. ఎక్కడుందో తెలుసుకోవడానికి? అయినా ఈ లోపు జలచరాలు ఆ బాడీని ఉండనివ్వవు. ఉండనివ్వు. అయితే ఇప్పుడు కేసు ఎట్లా బయటకు వచ్చింది అని అంటే సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఈ ముగ్గురు పిల్లల్ని పట్టుకున్నారు. ఈ ముగ్గురు పిల్లల్ని పట్టుకుంటే ఈ ముగ్గురు చెప్పేశారు తల్లిదండ్రులకి పిల్లలేమో జువైనల్ హోమ్ కి, పెద్దలేమో మామూలు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు ఇంత చేసి డెడ్ బాడీ దొరకలే. మరి ఇట్లా చేస్తే అసలు ఎట్లా రుజువు చేస్తారు? పోలీసులైనా కోర్టులైనా ఎట్లా శిక్షలు వేస్తాయి చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే బెయిల్ వస్తుంది వాళ్ళకి. బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు డెడ్ బాడీ దొరకాలి. ఇప్పుడు మనకున్న దీని ప్రకారం సాక్ష్యాధారాలే మనకి, మన ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు సాక్ష్యం ఏంటి? శవం. ఆ శవం దొరకలే కాబట్టి చేయలేదు అని కన్సిడరేషన్ లో ఉంటుంది. చేశారు అన్నా శిక్ష వేయడానికి లేదు. అందుకని ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు నేత్రావతిలో నదిలో ఎన్ని శవాలు వెళ్ళిపోయినాయో, లేకపోతే ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా పూడ్చారో ఏం చేశారో, కానీ ఆ కాలంలో మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎక్కడా అనేదానికి ఆన్సర్ అనేదానికైతే సమాధానం చెప్పాలిగా. అది రైట్. ఎట్టకేలకు రోజుకో ట్విస్ట్ అక్కడ కనీసం ఇప్పటికైనా నమ్మని వాళ్ళకు కూడా నమ్మడం కోసమైనా 8 అస్థిపంజరాలు దొరికినాయి అని అనుకోవాలి మనము. ఇలా ఈ గుడులు, ఈ ట్రస్టీలు ఇట్లాంటి పెత్తనం ఇవ్వకూడదు వ్యక్తులకి, వ్యవస్థలకే ఉండాలి పెత్తనాలు. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఇకనైనా సరే ఈ గుడిని ఆ శాఖలో చేర్చాల్సిన అవసరం ఉంది అనేది ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.